వివరాలకు వెళ్తే మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని కిసాన్ ఘాట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమాధికి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి మారప్ప, తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు, కోట్ల అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకునిగా విజయభాస్కర్ రెడ్డికి పేరుంది. కర్నూలు జిల్లాకు కోట్ల చేసిన సేవలను మాజీ మంత్రి మారప్ప గుర్తు చేసుకున్నారు. కోట్ల నాయకత్వం, కోట్ల నాయకత్వం, కోట్ల నాయకత్వం. ముందు సైడ్ ముందు లాంగ్ తీసుకొని పెద్దాయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పెద్దాయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పెద్దాయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి. కోట్ల నాయకత్వం, కోట్ల నాయకత్వం, కోట్ల నాయకత్వం. సార్ కొంచెం ఎదుర్కోసే బాస్. अमर है विजयभास्कर रेड्डी, अमर है विजयभास्कर रेड्डी. పెద్దయిన పూజ్యులు ప్రీతమ నాయకులు క్రమశిక్షణకు మారుపేరు మచ్చలేని నాయకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి సానుభూతి కలిగేయాలని భగవంతుడు. మరి అమ్మకు శ్యామలమ్మ గారికి ఆ తల్లి నిజంగానే నేను మూడో కొడుకుగా చెప్పుకున్నవాడిని. ఆ విజయభాస్కర్ రెడ్డి లాంటి నిజాయితీపరుడు ఈ దేశ రాజకీయాల్లో ఎవరు లేరు. ఆ రోజు ఆయనను నీటికి ప్రతిరూపము రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో నిజాయితీపరుడు ఎవరు ఉంటే అర్థం నడితే మత్స్యలేని నాయకుడు, నీతి నిజాయితీకి మారిపోయారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే నిజాయితీపరుడు, మత్స్యలేని నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, లబ్ధిగిరిలో కొట్టి అంచెలంచెలుగా ఎదిగి మరి మాట తప్పని మనం చెప్పిన నాయకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చెప్తే అందరూ శభాష్ అన్నారు. ఆయన ద్వారానే నేను రాజకీయాలకు రావడం జరిగింది. నేను ఇంజనీర్గా పనిచేసేవాడిని. 90 రాజకీయాలకు నన్ను తీసుకొచ్చి దీవించి టికెట్ ఇచ్చాడు. మళ్ళీ ప్రజల్లో తిరగాలని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చినాడు. 16 ఆయన పుట్టినరోజు 16/8/1990లో నేను 23 జిల్లాలు తిరిగాను. 99లో టికెట్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు నన్ను నమ్ముకున్న కర్నూలు వై జంక్షన్ నుండి పెద్దపాటి మీదుగా వకీర్వాగు బ్రిడ్జి వరకు ఎగుడు దిగుడు రోడ్లు అడుగడుగునా గుంతలతో రోజు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్న ఆర్ఎండ్బి ఇంజనీర్లు ఏమాత్రం స్పందించకుండా ఆఫీసులకే పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎం నాగరాజు, శివారు కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు బి సుకుమార్, పి సూర్యకేశవ్ అన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం శివారు కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులతో కలిసి వై జంక్షన్ నుండి పెద్దపాడు మీదుగా వకీర్వాగు బ్రిడ్జి వరకు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాసిరకం రోడ్లు వేస్తూ అవసరానికి మించి అశాస్త్రీయంగా ట్రాఫిక్ డివైడర్లను నిర్మిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలబెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. 2 కిలోమీటర్ల పరిధిలో అవసరానికి మించి యూటర్నులు ఏర్పాటు చేయడం, నిబంధన ప్రకారం సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల రోజు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. నేరస్ గోడంలో సమీపంలో రోడ్డుపై విద్యుత్ ట్రాన్స్ఫారాన్ని తొలగించకుండా ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్ డివైడర్ నిర్మించి ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. విస్తరణ పేరుతో వేసిన రోడ్లు 3 నెలలు తిరగకముందే గుంతలు పడుతున్నాయని అన్నారు. నాసిరకం రోడ్లకు అవసరానికి మించిన అశాస్త్రీయమైన ట్రాఫిక్ డివైడర్లు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వకీర్వాగు బ్రిడ్జిపై గుంతలకు మట్టి కూడా వేయకుండా ఆర్ఎండ్బి ఇంజనీర్లు ఆఫీసులకే పరిమితమయ్యారని విమర్శించారు. కోట్లు ఖర్చు పెట్టేసి రోడ్లు డెవలప్ చేస్తున్నారు. కానీ అనుకున్న రీతిలో కావటం లేదు. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ మధ్యలో డివైడర్ వేశారు. ఇక్కడ ట్రాన్స్ఫారం ఉంది. ట్రాన్స్ఫారాన్ని తొలగించకుండా రోడ్లు డివైడ్ చేస్తున్నారు.
యాక్సిడెంట్ చేసి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకు యాక్సిడెంట్ చేసినంతగా రోడ్లు సరైన రీతిలో మరమ్మతులు చేయడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని మరమ్మతులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే గుంతలు పూర్తించి ఈ యొక్క కరెంటు పోలీసు తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. నా పేరు పి. సూర్యశేఖర్, నిరసన కార్యక్రమం ఈ వైట్ జంక్షన్ నుంచి పెద్దపాడుపై రోడ్డు డివైడ్లు వేస్తున్నారు. ఇక్కడ అటు రోడ్డు రోడ్వేస్ మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆ యొక్క డివైడర్ ఉండేదే రోడ్డు అంతంత మాత్రం ఉంది. ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి స్థలాలను సక్రమంగా ఆక్యుపై చేసుకోకుండా ప్రభుత్వ అధికారులు మరి ఏం చేస్తున్నారో అర్థమైతే కాలేదు. ఆ మధ్యలో డివైడర్ వేశారు. ఆ డివైడర్లో మున్సిపాలిటీలో కాలువ చెత్త మందు చేశారు చెట్లు పెంచుతామని. దానికి తోడు అటు సైడు ఇటు సైడు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పోల్స్ ఉన్నాయి, నియంత్రికలు ఉన్నాయి. వాటిని తొలగించకుండానే రోడ్డు వైండింగ్ పనులు మొదలుపెట్టారు. ముఖ్యంగా మేము ఇక్కడ మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిద్ధంగా సంస్థ పక్కనున్న నియంత్రిక చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడే యూటర్నింగ్ పెట్టారు. ఇక్కడ పోయే కాలనీస్కు ఆ యూటర్నింగ్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దానికి తోడుగా అటు ఇటు సైడ్ కూడా స్పీడ్ బ్రేకర్లు పెడితే మంచిదని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి మన్నించి వీటి మీద వెంటనే తక్షణమే చర్యలు తీసుకుంటారని ఈ విధమైన కోట్ల రూపాయల ప్రయాదాన్ని నాశనం చేసి పెడుతున్నారని చెప్పి మేము నిరసన తెలియజేస్తున్నాము. జై హింద్. మీ పేరు? నా పేరు సుకుమార్, పట్టణ పౌర సంక్షేమం సభ్యుని. సంవత్సరంలో పెద్దపాడు రోడ్డుని పరిశీలించడం జరిగింది. మనంగానే గమనిస్తే పెద్దపాడు రోడ్డు గతంలో ఇప్పుడు దాదాపుగా కొన్ని వందల వాహనాలు రోజు ఇక్కడ ప్రయాణం జరుగుతూ ఉంటాయి. అనేక మంది రోజు యాక్సిడెంట్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. బస్సులు కానీ, ఆటోలు కానీ, టూ వీలర్స్ కానీ వెళ్ళాలంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించాలా. అదేవిధంగా ఈ రోడ్డు పైన జనం పోటుగా బాధపడుతున్నారు. అది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. ఇప్పటికే ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా యూటర్న్ తీసుకునే ఇక్కడ కరెంట్ మీటర్ ఇక్కడ ఏర్పాటు చేశారు, ట్రాన్స్మీటర్. ఇది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. ఈ ట్రాన్స్మీటర్ వెంటనే తొలగించి దాన్ని వెనక్కి తెరిపించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్దపాటు పైన మేము కోరుతూ ఉన్నాం. జిల్లా కేంద్రంలో కర్నూలు నగరం నుండి పెద్దపాడు వరకు దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు వేస్తూ ఉన్నారు, కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఈ రోడ్డు వేసిన తర్వాత, ట్రాఫిక్ డివైడర్ వేసిన తర్వాత ప్రమాదాల సంఖ్య పెరిగింది. రోడ్డు పైన ఉన్నటువంటి ట్రాన్స్ఫారం తొలగించలేదు. అలాగే నాసిరకం రోడ్లు వేస్తూ ఉన్నారు. 3 నెలల కిందట రోడ్లు వేశారు, అప్పుడే గుంతలు పడినాయి. ఒక పక్క పనులు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు పనులు పూర్తి కాకపోతే వేసిన రోడ్డు శిథిలమైపోతాయి. జరగడం లైట్లు కూడా లేదు. ప్రజాధనవంతం పెద్దపాడు దగ్గర రోడ్డు కూడా అంటే ఆర్ఎన్ఆర్ రోడ్లు వేస్తామని 100 పెంచుతారు. రోడ్డు ట్యాక్సీల పైన గుంతలో అధికారులు కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో ఏపీ జూడాలు చేస్తున్న ఆందోళనకు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ వెళ్లి మద్దతు తెలిపారు. ఆర్జీ కార్ హాస్పిటల్లో పీజీ డాక్టర్ రాత్రి 2 గంటల వరకు వైద్య సేవలు అందించి రెస్ట్ తీసుకోవడానికి రూమ్ లేకపోవడంతో సెమినార్ హాల్లో నిద్రిస్తూ ఉంటే కలకత్తా పోలీస్ విభాగంలో కాంట్రాక్ట్ పోలీసులుగా పనిచేస్తున్న వ్యక్తి అతనితో పాటు బృందం వెళ్లి రేప్ చేసి హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు, పీజీ డాక్టర్లు చేస్తున్న డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలలో హాస్పిటల్లో డ్యూటీలో ఉండే డాక్టర్లకు భద్రత కల్పించాలని, డ్యూటీలో అలసిపోతే అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఏసీ కండిషన్తో గదులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్లకు సపోర్టింగ్ స్టాఫ్ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, హాస్పిటల్లోని అన్ని విధులలో
స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, హత్యలను, లైంగిక హింసలను ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ వైద్యశాలల్లో డాక్టర్లు భద్రత కొరకు జూనియర్ డాక్టర్లు, పీజీ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు పోలీసులతో కలిసి ఒక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెలకోసారి డాక్టర్ల సేఫ్టీపై సమావేశం జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెంగాల్ ఆర్జీకార్ కాలేజీలో జరిగిన సంఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం వైఖరి తప్పుపట్టారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే వెంటనే 24 గంటల్లో ఇంకో హాస్పిటల్లో ప్రిన్సిపల్గా వేయడం, గుర్తు తెలియని వ్యక్తులు హాస్పిటల్లోకి ప్రవేశించి అత్యాచారం ఘటన జరిగిన ప్రాంతాన్ని ధ్వంసం చేయడం, పోలీస్ వ్యవస్థలో పనిచేసిన ఒక దుర్మార్గుడు ఇలాంటి రేపిస్టుగా ఉండడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, నగర కార్యదర్శి హుస్సేన్ బాసా తదితరులు పాల్గొన్నారు. ఐదువా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోన మేము కూడా మీలాగే టెంట్ వేసుకుని అక్కడే కూర్చున్నాము. ఎందుకోసం అంటే డాక్టర్ యొక్క భద్రత ఓన్లీ జూనియర్ డాక్టర్లదో లేక మీదే కాదు, యావత్ ప్రజలందరికీ సంబంధించిన అంశంగా మా డివైఎఫ్ఐ భావిస్తుంది. ప్రధానంగా ఒక డాక్టరు నాకు మీ ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది మాకు ప్రత్యక్షంగా తెలియదు. మననే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక వీడియో చేశారు మీ మొత్తం వర్క్ కు సంబంధించి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది 36 గంటలు కూడా ఒక్కొక్కసారి జూనియర్ డాక్టర్లు, పీజీ డాక్టర్లు వర్క్ చేయాల్సి వస్తుంది. అట్లా వర్క్ చేయడంలో భాగంగానే ఈ ఆర్కేర్ హాస్పిటల్లోన ఆ పీజీ డాక్టర్ గారు నైట్ అంతా వర్క్ చేసి 2 గంటల వరకు భోజనం చేయకుండా వర్క్ చేసి 2 గంటల తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి సెమినార్కి హాల్కి వెళ్ళడం వల్ల ఆమె ఈరోజు చనిపోవాల్సినటువంటి దుర్భర పరిస్థితి వచ్చింది. అయితే ఎప్పటి నుంచో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తాత్కాలికంగా మనకి కొన్ని మాటలు చెప్పి దాన్ని అణచివేయడం తప్ప పూర్తి స్థాయిలోన ఇట్లాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకోకుండా చేయడంలోన ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయి. అట్లాంటి ఘటన మళ్ళోసారి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఏపీ ఆర్జుడో గానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ గానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి డివైఎఫ్ఐ భావిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకే కాదు మొత్తం వర్క్ చేసేటటువంటి పీజీలకు కానీ అందరికి కూడా భద్రత కల్పించాలి. అట్లాగే ఓన్లీ భద్రత అంటే సెక్యూరిటీ గార్డులు పెట్టడం ఒకటే కాదు, ఈరోజు ఈ హాస్టల్లో కూడా మన మెడికల్ కాలేజీ హాస్టల్ కూడా రాత్రి పూట డ్యూటీ చేసి ఇక్కడ నుంచి హాస్టల్కి వెళ్లాలన్నా లేదా వాళ్ళు ఎక్కడైనా భోజనం చేయడానికి రావాలన్నా మొత్తం కూడా స్ట్రీట్ లైట్ లేక చాలా మబ్బులో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా కొంతమంది సోదరులు చెప్పారు. మరి ప్రభుత్వాలు లక్షల కోట్లు ఈరోజు అప్పులు చేసి ఖర్చు పెడుతున్నాయి. మరి ఇట్లాంటి మొత్తం ప్రజల యొక్క ప్రాణాలని కాపాడేటటువంటి మనకు కనీసం ఒక 1000 కోట్లు 2000 కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ కూడా మొత్తం కూడా స్ట్రీట్ లైట్స్ వేసేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి పని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి మీ తరఫున మేము కూడా పోరాడతామని చెప్పేసి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. నీతి నిజాయితీకి మారుపేరు స్వర్గీయ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు ఆయన సేవలను కొనియాడారు. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి 104వ జయంతి వేడుకలను శుక్రవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు, కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయంలో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి చిత్రపటానికి మరియు కోట్ల సర్కిల్ నందలి కోట్ల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాపురావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి ప్రగతి పదంలో ఎన్నో మైలురాళ్లు సాధించి
పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందించడమే కాకుండా రోడ్లు, గృహాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం ప్రాధాన్యత ఇచ్చి రైతులకు భూమి యొక్క పత్రాలను ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మొదటి వ్యక్తి అని తెలిపారు. పేదలకు 1.90 పైసలకే కిలో బియ్యం పథకం, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన ఘనత కోట్లకే దక్కుతుందని అన్నారు. రైతులకు 50 రూపాయలకే విద్యుత్ అందించడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు శాశ్వత గృహ నిర్మాణాలు చేపట్టి మహిళల ఆత్మగౌరవం కోసం ఏకంగా డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసిన మహిళల ఆర్థిక సాధికారతకు కృషి చేశారని అన్నారు. తాగునీటి ప్రాజెక్టులు, కేసీ కెనాల్, ఎల్ఎల్సీ ఆధునీకరణ పనులు 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా, 5 సార్లు శాసనసభ్యులుగా, 1 సారి శాసనమండలి సభ్యులుగా, 6 సార్లు కర్నూలు లోక్సభ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా, 4 సార్లు కేంద్ర మంత్రిగా సేవలు అందించిన ఘనత ఆయనకే దక్కిందని బాబురావు ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ, పిసిసిసి ప్రధాన కార్యదర్శి దామోదరం రామకృష్ణ, కోఆర్డినేషన్ చైర్మన్ ఆనందరత్నం, డిసిసి ఉపాధ్యక్షులు బి బతుకన్న, డిసిసి ప్రధాన కార్యదర్శులు పోతుల శేఖర్, సయ్యద్ నవీన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల, సిటీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ కాజీ హుస్సేన్, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్సీ బచ్చారన్న, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముర్షిద్, పీర్ ఖాద్రి, డిసిసి కార్యదర్శులు బి సుబ్రహ్మణ్యం, ఎజస్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రజాక్, కాజాబాషా, రంగస్వామి, మహిళా కాంగ్రెస్ కె వెంకటలక్ష్మి, మద్దమ్మ నాగమాత్ మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లైట్ ఇచ్చి ఇది పడుతుంది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు మండలంలోని పనుల నుంచి గార్గేపురం వరకు 10 కిలోమీటర్ల మేర 4.80 కోట్లతో చేపడుతున్న రోడ్డు ఆధునీకరణ పనులను కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలల్లోపే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని అన్నారు. ఆ పనుల నుంచి పసుపల నుంచి గార్గేపురం వరకు సరైన రోడ్డు లేక గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేసి రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపల గ్రామ టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆయంగో కృష్ణీరక్రమితసనన్మాతరం పునః పితరం చ ప్రయన్సువః నమస్వర్పేభ్యో ఏకేజ పృథివీమన అగరబత్తి తీసుకురాయన వనస్పత్య భవేతి ఏ నానాగంధేస్తయదః ఆఖరే యస్రవదేవానాం ధూపోయం ప్రతిరక్షితా ధూపమాఖ్యాపయామి రాజేంద్రవ సంయుక్తం వంశనా యోసం మయా మహానమంగళం దీవం త్రైలోక్యమిరావః సప్తాయం ప్రయే. చాలా శుభదినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఆనతి కాలంలోనే 2 మంత్స్ కంప్లీట్ కాకముందే మా ఎమ్మెల్యే అయినటువంటి కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారి గ్రామం నుండి స్టార్ట్ అయ్యి పసుపుల గ్రామం నుంచి రుద్రవరం, శివరామపురం మీదుగా గార్గేపురం వరకు 10 కిలోమీటర్ల నడువు వెళ్ళినటువంటి ఈ రహదారిని, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలు. వాస్తవంగా ఈ రోడ్డును ఆధునీకరించాలని చెప్పేసి ఈ రోడ్డును ఫార్మేషన్ కోసం గవర్నమెంట్ నుంచి 4.80 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగినది. ఈరోజు ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంపీ అండ్ నేను ఇద్దరం కలిసి ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఈ రోడ్డును సాధ్యమైన తొందరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వర్క్ ప్రోగ్రెస్లో ఎంత స్పీడ్గా జరుగుతుందనేసి ఈ జిల్లా ప్రజలైతేనేమి, రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్కి మార్గదర్శి. అందులో భాగంగా కష్టకాలంలో ఉన్నా కూడా ఎస్పెషల్ రోడ్ల మీద ఫోకస్ పెట్టి మొట్టమొదటిసారి కర్నూలు జిల్లాలో కోడుమూరు తాలూకాలో ఈ రోడ్ను శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత తొందరలో ఈ రోడ్ను కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. విధి నిర్వహణలో డాక్టర్లకు భద్రత కల్పించాలని కర్నూలులో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. కలకత్తాలో ఓ జూనియర్ డాక్టర్పై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారని జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా కర్నూలులో వైద్య విద్యార్థులు విద్యా కళాశాల నుంచి రాజీవ్హార్ కూడలి వరకు భారీ ప్రదర్శన చేశారు. విధి నిర్వహణలో వైద్యులకు భద్రత కల్పించే విధంగా చట్టం తీసుకుని రావాలని వారు కోరారు. కలకత్తాలో వైద్యురాలిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కోల్కతాలో జరిగింది ఒక ఇన్సిడెంట్ అండి. ఇప్పుడు మన ముందరికి బయటకు వచ్చింది ఇలా దారుణంగా హత్య చేయడం అనేది. కానీ రోజు డాక్టర్ల మీద ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అది హాస్పిటల్లో అని కాదు, బయట అని కాదు. మాకు ప్రొటెక్షన్ కావాలి. మాకు డ్యూటీ అప్పుడు మినిమం బేసిక్ నెసెసిటీస్ అవసరము. డ్యూటీ టైంలో మేము సేఫ్గా ఉండడం అవసరము. పేషెంట్లకి సేవ్ చేసేది ఒక్కటే కాదండి, మా సేఫ్టీ కూడా ముఖ్యమని పోరాటం స్టార్ట్ చేశాము. దానికోసం ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ప్లస్ కోల్కతాలో ఏదైతే జరుగుతూ ఉందో ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరగాలి, తప్పుద్రోవ పట్టకూడదు అని మేము చేస్తున్నామండి. కర్నూలు జూడా తరపు నుండి మా ప్రయత్నం ఇది. వైష్ణవి. కోల్కతాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు. అది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అది అక్కడ మీడియా కూడా సరిగ్గా కవరేజ్ చేయట్లేదు. అండ్ ఆ విషయాన్ని సప్రెస్ చేయాలని అనుకుంటున్నారు. ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగలేదు. ఎవరినో ఒకరిని స్కేప్ గోట్లా అట్లా ఇరికిచ్చారు. సో మేమంతా కలిసి ఆమెకు స్టాండ్గా, ఇండియా మొత్తం అందరూ డాక్టర్స్ కలిపి ఆమె స్టాండ్గా నిల్చోవాలనుకుంటున్నాం. అండ్ ఆల్సో మాకు ఎక్కడ సేఫ్టీ కూడా లేదు. ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో ఇలాంటివి చాలా అవుతున్నాయి కానీ బయటికి రావట్లేదు. అంటే ఒక మనిషి చచ్చిపోతేనే బయటకు వస్తాయి. సో మేమంతా యునైటెడ్గా ఉండి ఆమెకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. అండ్ మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము పోరాడతాం. యోషిత. అందరికీ తెలిసిందే కోల్కతా మెడికల్ కాలేజ్లో జరిగిన ఇష్యూ అసలు చాలా దారుణమైన ఇష్యూ. మినిమం సేఫ్టీ కోరుకుంటున్నామండి, అంత అదర్వైజ్ ఇంకేం లేదు. జనరల్గా హాస్పిటల్స్లో అక్కడ జరిగింది కాబట్టి బయటకు వచ్చింది. తెలియని విషయాలు చాలా జరుగుతున్నాయి ప్రతి మెడికల్ కాలేజ్లో. ప్రతి పీజీ, ప్రతి ఇంటర్న్, ప్రతి యూజీ ఫేస్ చేసేవే. బయట వాళ్ళ నుంచి మాకు కనీసం మినిమం సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నాం అంతే. అది కూడా మేము అడగడానికి ఈరోజు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. చాలా దారుణమైన పరిస్థితి ఇది. మినిమం సేఫ్టీ కావాలి. మా డిమాండ్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేస్తే చాలు. డిమాండ్స్ అంటే ఏదో మా జీతాల కోసమో దానికోసమో రోడ్లు ఎక్కట్లేదు. మేము వర్క్ చేసే ప్లేస్లో మాకు మినిమం సేఫ్టీ ప్రొవైడ్ చేయడానికి అడుగుతున్నాం అంతే. పవిత్ర. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు తెలిపారు. కర్నూలులోని కేశవ మెమోరియల్ స్కూల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కర్నూలు నగర ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ చెల్లా వాసురెడ్డి పర్యావరణ పరిరక్షణ నామ పరివర్తన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రతి వ్యక్తి సమాజ శ్రేయస్సు కోసం మోహన్ భగవత్ పిలుపు మేరకు 5 నియమాలను పాటించాలని డాక్టర్ వాసురెడ్డి కోరారు. స్వదేశీ వస్తువులను వాడడం, ఉమ్మడి కుటుంబం, సామాజిక విధులు పాటించడం, అంటరానితనాన్ని నిర్మూలించడం, మొక్కలు నాటడం వంటివి పాటించాలని కోరారు. నెల 19 రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఆర్ఎస్ఎస్ నాయకులు రాఖీ కట్టి మొక్కలు నాటాలని, వాటిని సంవత్సరం రోజులు రక్షించే బాధ్యత తీసుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చెల్లా వాసురెడ్డి, విశ్వనాథ్, చంద్రశేఖర్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం మార్చి నెలలో
పరమ పూజనీయ సరసంచాలక్ మోహన్ భగవత్జీ గారు మన సమాజంలో పంచ పరివర్తన అంటే సమాజంలో ప్రజలలో 5 విషయాలలో పరివర్తన రావాల్సిన విషయం గురించి గుర్తు చేయడం జరిగింది. ఈ పంచ పరివర్తన సందర్భంగా వీటికి ఏ విషయాలు వస్తున్నాయంటే దీంట్లో ముఖ్యంగా మొదటిది స్వావలంబనం. స్వావలంబనం అంటే స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. అంటే మన స్వదేశీ వస్తువులు ఏమున్నాయో వాటిని ఎక్కువ వాడడం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవది కుటుంబ ప్రబోధన. అంటే ఒకప్పుడులాగా మన కంబైన్డ్ ఫ్యామిలీస్ కాకుండా ఇప్పుడు చూస్తున్నాం అనుకుటుంబాలు ఎక్కువైనాయి. అంతేకాకుండా ఒక తండ్రి ఒక తల్లి అంటే ఒక పేరెంట్స్ ఉండే కుటుంబాలు ఎక్కువ అవుతున్నాయి. అలా కాకుండా మన భారతీయ సంస్కృతి ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. సో కుటుంబాలను బలవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు మూడవది ముఖ్యంగా పౌర విధులు అంటే మన ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. వట్టి ఫండమెంటల్ రైట్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. మాకు ఈ హక్కులు ఉన్నాయి, హక్కులు. అదేవిధంగా మన విధులు ఎంతవరకు పాటిస్తున్నాం. మన దేశంలో ఈరోజు చూస్తే రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ డ్యూటీస్ నిర్వర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్లో ట్రాఫిక్ జంప్ చేయడం, దాటడము, అదేవిధంగా పర్యావరణం ఎట్లా పడితే అట్లా చెత్త తీసుకుపోయి మన దగ్గర కర్నూలు అయితే కేసీ కెనాల్లో కానీ ఇతర నదుల్లో పడేయడము, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటి మనము బాధ్యతలు చాలా వరకు పాటించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. నాలుగోది సామాజిక సామరస్యత. అస్పృశ్యత అనేది చాలా నేరం. సో ఈ అంటరానితనాన్ని, అన్టచబిలిటీని ఎంతమంది చాలా వరకు నిర్మూలించినా ఇంకా కొన్ని ప్రదేశాలు ముఖ్యంగా గ్రామాల్లో మనం ఇప్పటికీ చూస్తుంటాం. ముఖ్యంగా దేవాలయాల్లో, నీటి వద్ద, శ్మశాన వాటికలో కుల వివక్షత అనేది కొద్ది వరకు ఉంది. దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ శతాబ్ది సమయంలో, ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టనుంది. చివరిగా మనం ఈరోజు కలవడానికి ముఖ్య కార్యక్రమం పర్యావరణ సంరక్షణం. ఈ పర్యావరణ సంరక్షణం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఈ మధ్యనే చూస్తున్నాం మనము వాయనాడులో ఎక్కడైతే చెట్లన్నీ కొట్టేసి రిసార్ట్లు కట్టడం ఎక్కువైంది. దాని ద్వారా ఏమైతే వర్షం రావడంతో నీళ్ళంతా పైనుంచి కొండ చీరలు విడిపడి చాలామంది కుటుంబాలు నివాసితులైనారు. అంటే వాళ్ళు ఉన్నవారికి ప్లేసులు లేక ఆహారం ఎంతోమంది మరణించారు. కొందరు ఇంకా దొరకలేదు, ఆచూక్యం దొరకట్లేదు. సో వీటిని నివారించడానికి మన పర్యావరణం సంరక్షించుకోవడం ఎంతో అవసరమైంది. దీన్ని పురస్కరించుకుని రానున్న రక్షాబంధన్ రోజున ఆగస్టు 19 నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయి. దాన్ని పురస్కరించుకున్న కర్నూలులో అయితే సుమారు మన కర్నూలు నగరంలో 207 ఉపబస్తీలు ఉన్నాయి. ప్రతి ఉపబస్తీలోని సుమారు 100 వరకు మొక్కలు నాటాలనేసి ఆ నాటిన మొక్కలని సంరక్షించుకునే బాధ్యతని ప్రతి ఉపనగరంలో ఒక ఉప ప్రముఖుని నియమితం చేసి వాటిని చూసుకునే బాధ్యత వారికి అప్పగించడం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.